హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ 'ప్రేమ పరిమళం' పార్ట్ 7. ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ! అలాగే కథ నచ్చితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ పెట్టొచ్చు కదా! ఇక కథలోకి వెళ్ళిపోదామా? అర్జున్ ఇంట్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలను చెక్ చేసిన తర్వాత రాధిక ప్రవర్తన తీరు గురించి ఆలోచించాడు. ఎలాగైనా సరే అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకున్నాడు. అర్జున్ వాళ్ళు ఉండేది ఊరిలోనే, కానీ మరీ అంత వెనుకబడిన పల్లెటూరేమీ కాదు వాళ్ళది. అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఊరు వాళ్ళది. అర్జున్ వాళ్ళకు కోళ్ళ ఫామ్, రైస్ మిల్లు, పప్పు మిల్లులు, ఆయిల్ మిల్లులు, రియల్ ఎస్టేట్ అంటూ ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళకు ఉన్న పొలాలన్నీ, ఆ వ్యాపారాలన్నీ చూసుకోవడానికే వాళ్ళకు టైం సరిపోవడం లేదు. తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే చోట ఉండడం కూడా జరగదు. ఒకరోజు పరశురాం గారు ఒకవైపు పనులను చూసుకోవడానికి వెళ్తే, అర్జున్ మరోవైపు వెళ్ళాల్సిందే. వాళ్ళది చాలా బిజీ షెడ్యూల్. అలాంటి బిజీగా ఉండే అర్జున్‌కి ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే పని కూడా పడింది. ఇంత స్ట్రెస్ తీసుకుంటున్న అతనికి కాస్తైనా భార్య కౌగిలింతలో సేద తీరుదాము అని అతను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. కానీ రాధిక మాత్రం అతన్ని ఎప్పటికప్పుడు దూరం పెట్టేలానే ప్రయత్నిస్తూనే ఉంది. ఆమెని బలవంతంగా అతను లొంగ తీసుకోవాలని అనుకోవడం లేదు. ఏదో మొదటి రాత్రి రోజు అతనికి కాస్త ఆమెపై తొందరపడ్డాడు. కానీ ఆ తర్వాత రాధికని అతను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. అర్జున్ అక్కడున్న వర్కర్స్‌కి వర్క్ గురించి వివరించి చెప్పాడు. సాయంత్రంలోగా ఈ పని మొత్తం పూర్తి కావాలి అని వాళ్ళకు చెప్పేసి అతను చాలా స్పీడ్‌గా మరో చోటకు వెళ్ళాడు. అక్కడ కూడా పని వాళ్ళకు పనులన్నీ పురమాయించాడు. నేను పలానా టైంకి వస్తాను. ఆలోగా మీరు ఈ పని మొత్తం పూర్తి చేయాలి అని చెప్పి అతను వాళ్ళ నాన్న ఉన్న చోటకి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ నాన్న అన్ని పనులు వర్కర్స్‌తో దగ్గరుండి మరీ చేయిస్తున్నాడు. అదంతా ఒక కండ కనపెడుతూనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, "ఈరోజు నేను ఇంటికి రావడం కాస్త ఆలస్యం అవుతుంది. మీరు నా గురించి ఎదురు చూడకండి. మనతో పాటు వచ్చిన కార్ డ్రైవర్‌ని ఇంటికి పంపించాను. అక్కడ షెడ్‌లో ఉన్న కార్‌ని తీసుకొని రమ్మన్నాను. మీరు టైంకి ఇంటికి వెళ్ళిపోండి" అని చెప్పి అతను అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలో పడ్డాడు. రాధిక చాలా సంతోషంగా భర్త గురించి ఆలోచిస్తూ అతను చెప్పినట్టే టైంకి తింటూ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మ, అత్తయ్య, తమ్ముడు వాళ్ళతో పాటు కాలక్షేపం చేస్తూ ఉంది. మధ్యాహ్నం రవళికకి, కీర్తికి తొందరగా ఎగ్జామ్ అయిపోయింది. కాస్త కోపంగా, డల్‌గా ఫేస్ పెట్టుకొని ఇంటికి వచ్చేశారు ఇద్దరు. ఇంట్లో ఉన్న వాళ్ళ నవ్వులు సోఫాలోనే కూర్చొని ఉన్నారు. వాళ్ళని చూడగానే వీళ్ళిద్దరికీ కోపం ఎక్కువైపోయింది. "అదేంటే అప్పుడే వచ్చేశారు? మీ ఇద్దరు రాత్రంతా మేలుకొని బాగా చదివి కష్టపడి ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్నారేమో! కొద్దిసేపు అయిన తర్వాత నేనే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుందాము అనుకున్నాను. మార్నింగ్ కూడా నేను వస్తాను అని మీతో చెప్పాను కదా! ఎందుకు నా కోసం వెయిట్ చేయకుండా, కనీసం ఒక ఫోన్ కూడా చేయకుండా ఇద్దరు అలా వచ్చేశారు?" అని రాఘవ వాళ్ళ అక్కని, కీర్తిని అడిగాడు. ఒకవైపు ఎగ్జామ్స్ టెన్షన్, మరోవైపు నా లైఫ్ టెన్షన్. నన్ను ఎక్కువగా మాట్లాడించి సతాయించకు అని రవళిక కోపంగా అన్నది. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అయినా టెన్షన్ ఎందుకు? నువ్వు బాగానే చదువుతావు కదా! ఎగ్జామ్ గురించి మరీ ఇంతలా ఎప్పుడు టెన్షన్ పడలేదే? అయినా లైఫ్ టెన్షన్ అని అంటున్నావు? దేని గురించి? ఏంటే అప్పుడే అంత పెద్దదానివైపోయావా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని వాళ్ళ అమ్మ అడిగింది. అయ్యో అమ్మ, నీకు నీకే కాదు మీకెవ్వరికి ఏమీ తెలీదు. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేసేయండి అని రవళిక కసుపుసుమంటూ కోపంగా తన గదిలోకి వెళ్ళింది. కీర్తి కూడా సైలెంట్గా ఫ్రెండ్తో కలిసి గదిలోకి వెళ్ళిపోయింది. చెల్లెలు ఎందుకలా మాట్లాడిందో రాధికకి తెలుసు కాబట్టి తనని కొద్దిసేపు ఒంటరిగా వదిలేయండి, ఎవరు దాన్ని సతాయించొద్దు అని రాధిక చెప్పింది. ఏంటో
రాను రానే ఇది మరి మొండిదానిలా తయారవుతుంది అని వాళ్ళు అనేసుకున్నారు. రాధిక కీర్తి కోసం, రవళిక కోసం జ్యూస్ చేసింది. కొద్దిసేపు గడిచిన తర్వాత ఆ జ్యూస్ తీసుకొని రవళిక గదిలోకి వెళ్ళింది. కీర్తికి, చెల్లికి జ్యూస్ ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కాస్త కూల్‌గా ఉన్నారు. జ్యూస్ మొత్తం తాగేసిన తర్వాత రాధిక చెల్లెలి పక్కన కూర్చొని ఉంది. రాధిక చెల్లెలి పక్కనే కూర్చొని ఆమె భుజంపై చెయ్యి వేసి, "ఏంటి? ఏమైంది? ఎప్పుడు లేనిది అమ్మ మీద, తమ్ముడి మీద ఎందుకు అంత కోపాన్ని చూపించావు? నేను ఉన్నాను కదా! నీ సమస్య ఏదైనా నాతో చెప్పమని. నీకు ముందు నుంచే చెప్తున్నాను కదా!" అని రాధిక నెమ్మదిగా అడిగింది. "హా! చెప్పావు. నా సమస్య ఏమిటో నీతో కూడా చెప్పాను. అయినా సరే నువ్వు ఏమీ పట్టనట్టు బావని పెళ్లి చేసుకొని హ్యాపీగానే ఉన్నావు కదా! నేను ఆ రోజు చెప్పాను. నా మానాన నన్ను వదిలేసేయి. చస్తే చస్తాను అని. కానీ నువ్వే నా మాట వినకుండా నన్ను కన్విన్స్ చేసి ఇక్కడి దాకా తీసుకొని వచ్చావు. ఇప్పుడు నా చావేదో, బ్రతకేదో నాకు అర్థం కావడం లేదు" అని రవళిక ఏడుస్తూ అన్నది. అయ్యో! రవలి, ఎందుకే ఏడుస్తున్నావు? నేను ఉన్నాను కదా! ఇంకో 3 రోజుల టైం ఉంది. ఈలోగా నేను నువ్వు చెప్పినట్టే చేస్తానే. కాస్త టైం ఇవ్వు నాకు అని రాధిక కూడా బాధపడుతూ అన్నది. హా! ఇచ్చాను. ఇప్పటివరకు నీకు టైమే ఇచ్చానక్కా. ఇక నేను నిన్ను నమ్ముకొని లాభం లేదు. ఈరోజే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. వాళ్ళు చెప్పినట్టే చేస్తాను అని రవళిక ముక్కుని పైకి ఎగరేస్తూ కన్నీళ్లను తుడుస్తూ అన్నది. చెల్లెలి మాటలు విని రాధిక కూడా కన్నీళ్లు పెట్టుకుంది. నిజమే. నా చెల్లెలు ఆమె సమస్య నాతో చెప్పుకుంది. కానీ నేను షాపింగ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ గొడవని ఇంకా పెద్దది చేశాను. ఆ రోజు నేను వాళ్ళతో అలా గొడవ పడకుండా ఉండి ఉంటే ఇప్పుడు ఇంత పెద్ద సమస్య వచ్చేదే కాదు. నేనే రోజులానే దాటేస్తూ ఉన్నా. బావ మీద పిచ్చి ప్రేమతో అతన్ని వదులుకోలేకపోతున్నాను. కానీ ఇక్కడే ఉంటే నా చెల్లెలు అన్నంత పని చేస్తుందేమో. ఒకవేళ దానికేమైనా అయితే మా అమ్మ బ్రతుకుతుందా? ఆ అమ్మకేమన్నా అయితే నేను, తమ్ముడు ఏమైపోతాము? వాడు ఇంకా చిన్న పిల్లవాడే. వాడికి వయసు పెరిగినా ఇంకా పసితనం పోలేదు. వాడి లోకం అమ్మ, మేము మాత్రమే కదా! మా ముగ్గురికి ఎవరిలో ఎవరికి ఏమైనా వాడు అసలు తట్టుకోలేడు. మా నాన్న బ్రతికి ఉన్నప్పుడు మా మీద చాలా ఆశలు పెంచుకున్నాడు. మాలో ఏ ఒక్కరికి ఏం జరిగినా ఆయన ఆత్మకు కూడా శాంతి కలగదు. నాకేమైనా పర్వాలేదు. నా చెల్లి, తమ్ముడు సంతోషంగా ఉంటే చాలు అని మనసులోనే అనుకొని వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ, ఇక నేను ఎవరి గురించి ఆలోచించుకోలేను. నువ్వే చెప్పే. ఇప్పుడు ఏం చేయాలి నేను? అని రవళికని అడిగింది. రవళిక కీర్తి వైపు చూసింది. కీర్తి, మా జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలుసు. నువ్వే చెప్పు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంట్లో నుంచి నన్ను మీ ఇద్దరు పంపించగలరా? అని రాధిక అడిగింది. ఆ మాట వినగానే కీర్తికి, రవళికకి చాలా సంతోషంగా అనిపించింది. ఏంటి? నేనా? నేనెలా తప్పించగలను నిన్ను? అని కీర్తి అమాయకంగా ముఖం పెట్టి అన్నది. అలా అనకు కీర్తి. ఇప్పుడు ఈ సమస్య నుండి నువ్వు మాత్రమే మమ్మల్ని బయటపడేయగలవు అని రవళిక కీర్తి చేతులు పట్టుకొని అడిగింది. కీర్తి చాలా అమాయకంగా ముఖం పెట్టి, అయ్యో! మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళ ప్రేమను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మరోవైపు బాధగా కూడా ఉంది. చెల్లెలు కోసం అక్క చేసే త్యాగాన్ని చూస్తేనే బాధగా ఉంది. అయినా ఏంటి రవళిక నువ్వు కూడా? మీ అక్కకి పెళ్ళయింది. మీ బావ గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు మీ అక్క మీ బావని వదిలేసి వెళ్ళిపోతే అతను ఏమైపోతాడు? అని కీర్తి అర్జున్‌పై జాలి చూపిస్తున్నట్టుగా మాట్లాడింది. సడన్‌గా ఇది ఇలా మాట్లాడుతుందేంటి అని రవళిక మనసులోనే అనుకొని, ఆమె తెలివిని ఉపయోగించి వెంటనే మాట మార్చేస్తూ, అవునక్క, నువ్వు లేకపోతే బావ ఏమైపోతాడో, నా మాట విని నువ్వు హ్యాపీగా ఇక్కడే ఉండు, నేను వెళ్తాను అని మళ్ళీ ఏడుపు మొదలు పెట్టేసింది. రాధిక చాలా అమాయకురాలు. ఎవరు ఏది చెప్తే అది ఇట్టే నమ్మేస్తుంది. చెల్లెల మీద ఉన్న అతి ప్రేమ వల్ల ఆమె ఏం చేస్తుందో అర్థం చేసుకోలేక, ఇంకెవరు ఏమి మాట్లాడనవసరం లేదు. మీరు నాకు హెల్ప్ చేస్తారా?
లేక నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోనా అని లేచి నిలబడింది. కీర్తి, రవళిక ఇద్దరూ కన్ను కట్టుకుంటూ, "అసలు నువ్వు వట్టి అమాయకురాలివి. వద్దు, నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు. కీర్తి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు. అతనికి ఫోన్ చేసి మన సమస్య గురించి చెప్పాను. మనకు హెల్ప్ చేస్తానన్నాడు. కొద్ది రోజులు నువ్వు కీర్తి వాళ్ళ ఇంట్లో తలదాచుకో. ఎగ్జామ్స్ అవ్వగానే నేను నీ దగ్గరికే వచ్చేస్తాను. ఇద్దరం కలిసి ఫారెన్‌కి వెళ్ళిపోదాం. కీర్తి కూడా చదువు కోసమని ఫారెన్‌కి వెళ్తుంది. కీర్తితో పాటు మనం కూడా వెళ్ళిపోదాం. కొద్ది రోజులు గడిచిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చేద్దాం. ఆలోగా వాడు మనల్ని వెతికి వెతికి అలసిపోయి ఇక మన గురించి మర్చిపోతాడులే అక్కా అని రవళిక అన్నది. నువ్వు చెప్పిన ప్లాన్ కూడా బానే ఉంది. అయితే ఇంకో 2 రోజులైతే నీ ఎగ్జామ్స్ అయిపోతాయి కదా! అప్పుడు మనం కలిసే వెళ్ళిపోదాం అని రాధిక అన్నది. అయ్యో అక్క! అలా వెళ్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మన మీద డౌట్ వస్తుంది. నువ్వు ముందు వెళ్ళు. ఎగ్జామ్ అవ్వగానే డైరెక్ట్‌గా మనం ఎయిర్‌పోర్ట్‌లో కలుసుకుందాం. కీర్తి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా! అతను అంతా చూసుకుంటాడు అని రవళిక అన్నది. అవునా! నేను ముందే వెళ్ళాలా? సరే, ఎప్పుడు వెళ్ళాలి? రేపు వెళ్ళనా? అని రాధిక అన్నది. అయ్యో! రేపు కాదు. ఇప్పుడే, ఈరోజే. ముందు మనం ఇంట్లో నుండి బయటికి వెళ్ళి, అప్పుడు ప్లాన్‌ని సక్సెస్ చేద్దాం అని రవళిక అన్నది. కానీ మనం ముగ్గురం ఒకేసారి వెళ్తే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది కదా! ముఖ్యంగా అమ్మ 1,00,000 ప్రశ్నలు వేస్తుంది అని రాధిక అన్నది. అయ్యో అక్క! నువ్వు మరీ ఇంత ముద్దపప్పువేంటే? అమ్మతో ఏదో ఒక సాకు చెప్పేసేయి. హా! నీ బెస్ట్ ఫ్రెండ్ ఉంది కదా! తనకి పెళ్లి కుదిరింది కదా! పెళ్ళికి ముందే బ్రైడల్ పార్టీ ఇస్తున్నారు కదా! ఇప్పుడు ఆ పార్టీ నీ ఫ్రెండ్ ఇస్తుంది. నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే. అంతేకాదు, తన దగ్గరే ఒక 2 రోజులు ఉంటానని అమ్మకు చెప్పు. అమ్మని ఎలాగైనా ఒప్పించు. అమ్మని ఒప్పిస్తే అమ్మ బావకి నచ్చచెపుతుంది. ఆ తర్వాత నీకు కొన్ని పార్టీ వేర్ డ్రెసెస్ తీసుకోవాలి కదా! నీకు హెల్పింగ్ చేయడానికి మేమిద్దరం వస్తూ ఉన్నామని అమ్మతో చెప్పి మమ్మల్ని కూడా నీతో పాటు బయటికి తీసుకొని వెళ్ళు. బయటికి వెళ్ళాక ఏం చేయాలో మేము నీకు చెప్తాము అని రవళిక, కీర్తి ఇద్దరూ ఒకేసారి చెప్పారు. మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ ఒక్కసారి నా గదిలోకి వెళ్ళి వస్తాను అని చెప్పి గదిలోకి వెళ్ళి గదినంతా ఒకసారి కన్నుల నిండా చూసుకొని ఆ అర్జున్ ఫోటోని హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకొని కొంత డబ్బు తీసుకొని గదిలో నుండి బయటికి వచ్చింది. దేని సెంటిమెంట్ తగలయ్యా! ఇంకా ఎంతసేపే, నీ మొగుడు వచ్చే టైం అయ్యింది. వాడు వచ్చాడు అంటే ఇంట్లో నుండి చీపురు పుల్ల కూడా కదలలేదు అని రవళిక మనసులోనే అనుకుంటూ ఉంది. రాధిక డల్‌గా ఫేస్ పెట్టుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, ఇలా బయటికి వెళ్ళాలి. 2 రోజుల వరకు రావడం కుదరదు అని చెప్పింది. ఆమె చిరునవ్వు నవ్వుతూ, నువ్వు కూడా వెళ్ళడం కుదరదు అని ఖచ్చితంగా చెప్పేసింది. కానీ రాధిక వాళ్ళ అత్తగారు సావిత్రమ్మ గారు వాళ్ళ సంభాషణ విని నవ్వుకుంది. వదినా, ఏమవుతుంది? 2 రోజులు అంటుంది కదా! పోనీ నా కొడుకుని కూడా ఆ పార్టీకే పంపిస్తే సరిపోతుంది కదా! వాడు వచ్చాక వాడికి ఇష్టం ఉంటే వాడు కూడా వెళ్తాడులే అని సావిత్రి చెప్పింది. రవళిక కీర్తి వైపు చూస్తూ, ఏంటి? ఏమైంది? ఇ ఇప్పుడు మా బావ కూడా దీనితోనే వస్తే అప్పుడు మనం చస్తాం అని అన్నది. అలా ఏం జరగదు. ముందైతే మీ అక్కని బయటికి తీసుకొని వెళ్ళాలి. ఆ తర్వాత మీ బావ గురించి మనం ఆలోచిద్దాం అని కీర్తి అన్నది. అమ్మా! ఏంటే నువ్వు ఒప్పుకునేది? అత్త ఒప్పుకుంది కదా! అయినా ఇప్పుడు అక్క నీ కూతురు కాదు, ఈ ఇంటి కోడలు. అత్తగారే పర్మిషన్ ఇచ్చారు కోడలికి. ఇక అక్క మీద నీ పెత్తనమేంటి? అని రవళిక అన్నది. సరేలే, నీకు ఇష్టమైతే వెళ్ళు, కానీ తొందరగా వచ్చేసేయి అని తల్లి చెప్పింది. ఎక్కడికక్కా అని రాఘవ అప్పుడే గదిలో నుండి వస్తూ వాళ్ళని ప్రశ్నించాడు. అబ్బబ్బబ్బా! ఇప్పటి వరకు వీళ్ళకు చెప్పి అలసిపోయాము. అమ్మా, వాడికి అర్థమయ్యేలా నువ్వే చెప్పు అని రావలిక చెప్పేసి రాధికని తీసుకుని వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. కట్ చేస్తే సీన్ ఒక షాపింగ్ మాల్ దగ్గర సమావేశం జరుగుతూ ఉంది. రాధికకి చాలా టెన్షన్ మొదలైంది మనసులో. ఎటు నుండి అర్జున్ వస్తాడో అని. ఎందుకంటే అర్జున్ ఎక్కువగా బయటే తిరుగుతాడు. అతనికి ఎక్కువగా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు. అవి పెద్ద పెద్ద హోటల్స్‌లో జరుగుతాయి. అలా అతను కూడా ఇప్పుడు ఈ షాపింగ్ మాల్‌కి వచ్చాడేమో అని అటు ఇటు దిక్కులు చూస్తూ టెన్షన్ పడుతూ ఉంది రాధిక.
అయ్యో! అక్క, నువ్వు టెన్షన్ పడకు. నీ టెన్షన్ నాకు అర్థమైంది. బావ ఇక్కడికి రాడులే. నువ్వు ప్రశాంతంగా ఉండు. అయినా బావకి ఎక్కువగా మీటింగ్స్ అవుతాయని నాకు కూడా తెలుసు. బావ ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ప్రదేశాలలోకే వెళ్తాడు. అవి చిన్న హోటల్స్ అయినా సరే, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ అయినా సరే, బావ ప్రశాంతంగా ఉండే చోటుకే వెళ్తాడు. అంతేకాని ఇలా కిక్కిరిసిలాడే, రసబిస ఉండే ఇలాంటి ఫంక్షన్ హాల్ చోటికి అస్సలు రాడు అని రవళిక అన్నది. చెల్లెలు మాటలు విని రాధిక కాస్త ప్రశాంతపడింది. వాళ్ళు కీర్తి వాళ్ళ అన్నయ్య కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు ముగ్గురు. అయితే అర్జున్ వాళ్ళ బావమరిది రాఘవకి ముందే చెప్పి పెట్టాడు. వీళ్ళు అక్కా చెల్లెళ్ళు కీర్తి ముగ్గురు కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్తే నాతో చెప్పు అని. అర్జున్ రాధిక ఎందుకు అలా మారిపోయిందో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే అతనికి సడన్‌గా రాఘవ దగ్గర నుండి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడేసి, "సరే నేను చూసుకుంటాను" అని చెప్పి కాల్ కట్ చేశాడు. అంతలోనే అతని చూపు ఒక వ్యక్తిపై పడింది. అతను చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. చాలా సంతోషంగా, స్టైలిష్‌గా నడుచుకుంటూ ఒక షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళడం చూశాడు అర్జున్. అర్జున్ రాధిక వచ్చిన షాపింగ్ మాల్ బయటే ఉన్నాడు. ఆ వచ్చిన వ్యక్తి కూడా ఆ మాల్ లోపలికే వెళ్ళడం చూసి అర్జున్‌కి ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలినట్టుగా అతను ఎక్కడ కనిపించాడో గుర్తు చేసుకున్నాడు. హా! ఇతను కీర్తిని డ్రాప్ చేయడానికి మా ఇంటికి వచ్చాడు. సీసీ కెమెరాలో సరిగ్గా ఇతని ఫేస్ కనబడలేదు కానీ ఇతను హైటు, ఇతను వెయిటు ఇలాగే ఉంటాడు. అవును, ఇతనే. ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మా వీధి చివరలో ఉండే సీసీ కెమెరాలో చెక్ చేసి చూశాను. ఇదే ఫేస్ అని అర్జున్ అతని వెనకాలే ఫాలో అయ్యాడు. అతను వెళ్ళి చాలా సంతోషంగా నవ్వుతూ ముగ్గురు ఆడవాళ్ళతో మాట్లాడుతూ కనిపించాడు. ఎవరబ్బా ఆ ముగ్గురు అమ్మాయిలు అని అర్జున్ వాళ్ళు కూర్చున్న టేబుల్ వైపు అడుగులు వేసి చూశాడు. అక్కడ ఉన్న ముగ్గురు ఆడవాళ్ళని చూసి అతను షాక్ అయ్యాడు. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, "మీరేంటి ఇక్కడ? రాధిక, నువ్వేంటి నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా బయటికి వచ్చావు? ఇతనెవరు?" అని గట్టిగా నిలదీసి అడగాలనుకున్నాడు. కానీ ఏం జరుగుతుంది? అసలు రాధిక చాలా టెన్షన్‌గా ఉంది. ఎందుకు? అని కొద్దిసేపు ఆలోచించి వెంటనే వాళ్లకు కనబడకుండా కవరింగ్ చేసుకుంటూ కూలింగ్ గ్లాసెస్, తలకి క్యాప్ పెట్టుకొని వాళ్ళకి పక్కనే ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని వాళ్ళ మాటలు వింటూ ఒక మ్యాగజిన్‌ని తలకి అడ్డుగా పెట్టుకున్నాడు. అతని ఫేస్ వాళ్ళకి కనపడకుండా కవరింగ్ చేస్తూ. ఇక వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒరేయ్ అన్నయ్య! నేను ఏది అడగలేదు. ఇదే లాస్ట్ అండ్ ఫస్ట్. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టరా? నా ఫ్రెండ్ రవళిక చాలా ఆపదలో ఉంది. తన అక్క రాధికని కొద్ది రోజులు మన ఇంట్లోనే దాచిపెట్టరా? అసలు సూర్యుడి కిరణాలు కూడా తన మీద పడకుండా ఇంట్లో జాగ్రత్తగా చూసుకోవాలి అని కాస్త వెటకారంగా, చిలిపిగా, ఏదో కైపుగా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. పిచ్చిది రాధిక అసలు కీర్తి అనే మాటలని, ఆమె మాట్లాడే పద్ధతిని అర్థం చేసుకోలేకపోతుంది. కానీ అర్జున్ ఆమె మాటలని అర్థం చేసుకొని, ఏంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది? అసలు రాధిక ఎందుకు వాడి దగ్గర ఉంటుంది? ఎందుకు తల దాచుకోవాలి? అని అక్కడే కూర్చొని వాళ్ళు ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారా అని వింటూ ఉన్నాడు. అసలు ఏం జరిగింది? కాస్త క్లియర్‌గా చెప్తారా? అని కీర్తి వాళ్ళ అన్నయ్య ప్రకాష్ అడిగాడు. అబ్బా! మళ్ళీ చెప్పాలా? నీకు చెప్పాను కదా ఇంతకు ముందే అని కీర్తి అన్నది. అది కాదే, ఒకసారి క్లారిటీగా విందామని. రాధిక గారు మీరు చెప్పండి అని రాధిక చేతులు పట్టుకొని అడిగాడు. రాధిక ఉలిక్కి పడిపోయింది. వెంటనే ఆమె చేతిని వెనక్కి తీసుకొని, అది కాదండి, అసలు ఏం జరిగిందంటే అని తటపడాయిస్తూ గ్లాస్‌లో ఉన్న వాటర్‌ని గడగడా తాగేసింది. వీడికి ఎంత ధైర్యం! నా భార్య చేతినే పట్టుకుంటాడా? వీడి చేతిలోని ఇప్పుడే విరిచేయాలి అన్నంత కోపం వస్తుంది. కానీ కొద్దిసేపు వెయిట్ చేస్తాను. అసలు ఏం జరిగింది? ఏంటా సమస్య? రాధిక
ఏ సమస్య గురించి వాడితో చెప్పుతుంది? నా దగ్గర దాచిపెట్టి బయటి వాళ్ళ దగ్గర తన పర్సనల్స్ చెప్పుకుంటుందా? అసలు ఏం జరిగింది? అని అర్జున్ ఆలోచిస్తూ అలా టేబుల్లోనే కూర్చొని ఉన్నాడు. అది కాదు ప్రకాష్. అసలు ఏం జరిగిందో నేను చెప్తాను అని రవళిక నోరు తెరిచింది. నువ్వు కాదు, మీ అక్క చెప్తే వినాలని ఉంది అని ప్రకాష్ అతని చేతిను అడ్డుపెట్టి రవళికని మాట్లాడనివ్వకుండా చేశాడు. రాధిక గొంతు సరిచేసుకొని, అది కాదండి, అసలు ఏం జరిగిందంటే అని నిదానంగా చెప్పుకురావడం మొదలుపెట్టింది. నా చెల్లెలు రవళిక అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం మాత్రమే కాదు, ప్రాణం. తన కోసం నేను ఏమైనా చేస్తాను. ఎంత దూరమైనా వెళ్తాను. అలాంటి నా చెల్లెలుని ఒకడు బాగా వేధించుకు తింటున్నాడు. కాలేజ్ అన్నాక చిన్న చిన్న అల్లరి, గొడవలు సహజమే. కానీ వాడు మితిమీరి ప్రవర్తించాడు. నా పెళ్ళికి వారం రోజుల ముందు నేను నా చెల్లితో కలిసి షాపింగ్‌కి వచ్చాను. అప్పుడు వాళ్ళ కాలేజ్ వెధవలు కూడా అదే షాపింగ్ మాల్‌కి వచ్చారు. అక్క, వీడే నన్ను కాలేజీలో రోజు వేధించుక తింటున్నాడు అని నా చెల్లెలు వాడిని చూపించింది. అంతకుముందు ఎన్నోసార్లు వాడి గురించి నాతో చెప్పింది. కానీ ఎప్పుడు వాడిని నేను చూడలేదు కదా! ఆ రోజు షాపింగ్ మాల్‌లో వాడిని చూడగానే నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే మా బావకి ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించుకోవాలి అనుకున్నాను. కానీ మా బావ చాలా బిజీగా ఉండడం వల్ల నాతో షాపింగ్‌కే రాలేదు. ఇక ఎలాంటి గొడవకి వస్తే అతను వాడిని చంపేసినా చంపేస్తాడు అని నేనే మా బావకి ఫోన్ చేసి చెప్పలేదు వాడి గురించి. అసలు ఆ రోజు మా బావ ఇక్కడికి వచ్చి ఉంటే ఇంత పెద్ద సమస్య ఇప్పుడు వచ్చేదే కాదు అని రాధిక ఏడుస్తూ కన్నీళ్లను తుడుచుకొని వాడి దగ్గరికి వెళ్ళి లాగిపెట్టి ఒక చెంపదెబ్బ కొట్టాను. ఎందుకురా మా చెల్లిని ఏడిపిస్తున్నావు? తను చదివేదో తను చదువుకుంటుంది కదా! అసలు ఆ అమ్మాయిలను చూస్తే ఎప్పుడు మీరు ఇలా విధవ వేషాలు వేస్తూనే ఉంటారారా? నీకు అక్కా చెల్లెలు లేరా? అని నోటికొచ్చినట్టు నానా మాటలు తిట్టానండి. వాడు అంతటితో ఊరుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తావే? మీ చెల్లిని ఇక్కడే ఇంతమంది ముందల లిప్ టు లిప్ ముద్దు పెట్టుకుంటాను అని వాడు నా చెల్లెలి దగ్గరికి వచ్చాడు. అంతేనండి. నాకు కోపం కట్టలు తెంచుకుంది. నేను నా కాలు చెప్పు తీసుకొని వాడిని కొట్టాను. అప్పటికే అక్కడ చాలామంది జమ కూడడంతో వాళ్ళందరూ కూడా ఆ వెధవని చితక్కొట్టారు. వాడు అప్పటి నుండి మా మీద కక్ష కట్టాడు. అసలు ఇందులో నా చెల్లి తప్పేముంది? వాడిని కొట్టింది నేను కదా! నా మీద పగ సాధించాలి కదా! కానీ వాడు నా చెల్లెలిని ఫోటోస్ తీసుకొని రకరకాల యాప్స్‌ని వాడుకొని చాలా అసభ్యంగా వీడియోలోని ఫోటోస్‌ని ఎడిట్ చేసి వాటన్నిటిని మాకే పంపించాడు. ఆ ఫోటోస్‌ని, వీడియోస్‌ని అడ్డుపెట్టుకొని మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు నా దగ్గరికి వచ్చి సారీ చెప్పాలి అని కండిషన్ పెట్టాడు అని రాధిక చెప్పగానే, ప్రకాష్ కైపుగా ఆమె మాట్లాడుతున్న పెదల వైపు, ఎద వైపు చూస్తూ, అంతేనా? సారీ చెప్పడానికి మాత్రమే పిలిచాడా? మరి మీరు వెళ్లారా? అని అడిగాడు. సారీ మాత్రమే కాదండి. వాడు కామంతో ఇంకా వేరే కోరికలను కూడా తీర్చమని అడిగాడు. మేము అందుకు ఒప్పుకోలేదు. దాంతో వాడు మాకు ఒక డేట్ ఇచ్చాడు. ఆ డేట్ వరకే మేము వాడి దగ్గరికి వెళ్ళకపోతే ఆ వీడియోస్‌ని సోషల్ మీడియాలో పెట్టేస్తాను అని బెదిరిస్తున్నాడు. ఇంకా 3 రోజుల టైం ఉంది. ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. అవి ఏఐ వీడియోసే. చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది. కానీ అందులో ఉన్న మొఖాలు మావే కదండీ! అంతేకాదు, అందులో నేను, మా చెల్లె మాత్రమే కాదు, మా అమ్మ, మా అత్తయ్య అందరూ ఉన్నారు అని రాధిక ఏడుస్తూ చెప్పింది. మేము సమాజంలో చాలా పరువుగా బ్రతుకుతున్న కుటుంబం అండి మాది. మమ్మల్ని అందరూ గుర్తుపడతారు. మా వల్ల మా అత్తగారి పరువు పోకూడదు అని రోజు నాలో నేనే ఎంతగానో బాధపడుతున్నాను. ఈ విషయం నా భర్తకి తెలిస్తే వాళ్ళు పాతనిలో దాక్కొని ఉన్నా చంపేస్తాడు. కానీ ఆ తర్వాత బావకి శిక్ష పడుతుంది. అలా జరగకూడదనే నేను కొద్ది రోజులు దూరంగా ఎక్కడికైనా పారిపోతే వాడు మా గురించి వెతికి వెతికి అలిసిపోతాడు కదా! అసలైతే నేను చనిపోదామనుకున్నానండి. కానీ అలా చనిపోతే మహాపాపం కదా! అందుకే ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టేసి, నేను నా చెల్లెలు ఎటైనా దూరంగా పారిపోవాలని నిర్ణయించుకున్నాము. మేము ఎక్కడికైనా వెళ్ళిపోయిన తర్వాత మీరు, మీ చెల్లెలు కలిసి ఇక్కడ మేము చనిపోయినట్టు సృష్టించండి. వాడు కూడా మేము చనిపోయినట్టు నమ్మేస్తాడు కదండీ! ఇక మేమే లేనప్పుడు మా ఫోటోసు, వీడియోసు వాడి దగ్గర ఎందుకండి? వాడు వాటిని డిలీట్ చేస్తాడు కదా!
అప్పుడు తర్వాత తిరిగి మేము ఇంటికి వచ్చేస్తాము అని రాధిక చెప్పింది. ఆమె అమాయకత్వానికి జాలి చూపించాలో, నవ్వాలో అర్జున్‌కి అర్థం కావడం లేదు. కానీ తనకి చాలా కోపం వస్తుంది. కట్టలు తెంచుకునేంత కోపం. ప్రకాష్ భార్య వైపు చూసే చూపులని అతను తట్టుకోలేకపోతున్నాడు. అప్పటి వరకు కూల్‌గా ఉన్న అర్జున్ ఒక్కసారిగా పైకి లేచాడు. ఇంతకు ముందే అర్జున్ కీర్తి గురించి ఆరా తీయమని అతని దగ్గర ఉన్న మనుషులకు పనిని అప్పచెప్పాడు. కీర్తి విషయం మాత్రమే కాదు, రవళిక ప్రవర్తన కూడా ఈ మధ్య చాలా చేంజ్ అయిందని, మర్దలి గురించి కూడా ఆరా తీయమని చెప్పారు. అతని మనుషులు వాళ్ళిద్దరి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నామని మెసేజ్ పెట్టడంతో ఫోన్కి వచ్చిన మెసేజ్ని చూసుకొని వాళ్ళు పంపించిన ఫొటోస్ని, వీడియోస్ని, అలాగే ఒక లెటర్ని కూడా చూసి అతను కన్నింగ్ స్మైల్ ఇచ్చి ఆ ఫోన్ని ఆఫ్ చేసి జోబులో పెట్టుకొని, అప్పటి వరకు పెట్టుకున్న కూలింగ్ గ్లాసెస్ని, తలపై పెట్టుకున్న క్యాప్ని అవతల పారేసి 2 చేతులు జోబులో పెట్టుకొని రాధిక కూర్చున్న టేబుల్ దగ్గరికి వెళ్ళి, ఏంటి రాధిక, నువ్వు ఇక్కడున్నావు? ఈ టైంలో మీరు చదువుకోకుండా బయటేం చేస్తున్నారు? అని రవళికని, కీర్తిని, రాధికని అడిగాడు. ఆ అర్జున్ని చూడగానే ముగ్గురికి గుండె జారిపోయింది. బావేంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చాడు? అని రవళికకైతే ప్రాణాలు ప్రయమైపోయాయి. ఇక రాధికకి వస్తున్న దుఃఖం ఆగడం లేదు. బావా, నువ్వేంటి ఈ టైంలో? ఎప్పుడొచ్చావు? ఇందాక ఈ పక్క చైర్‌లో కూర్చున్నది నువ్వేనా? అని తటపడాయిస్తూ అడిగింది. అంటే అర్జున్ మా మాటలన్నీ వినేశాడా? అని కీర్తి, ప్రకాష్ ఇద్దరూ షాక్ అయిపోయారు. అవును, ఇందాకటి నుండి ఇక్కడ కూర్చున్నది నేనే. కానీ నేను ఒక ఫోన్ కాల్‌లో బిజీగా ఉన్నాను. మీటింగ్‌లో ఉన్నాను. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను. మీరు మాట్లాడుకున్నది ఏది నాకు వినపడలేదు. వెళ్ళిపోదామని పైకి లేచాను. మీ మాటలు వినగానే ఇటువైపు చూశాను. ఇది నా రాధిక గొంతే కదా అని నీ దగ్గరికి వచ్చాను. ఏంటి ఇక్కడికి వచ్చావు? ఏం కొంటున్నావు? పద, నీకు నేను షాపింగ్ చేపిస్తాను అని రాధిక చెయ్యి పట్టుకొని చైర్‌లో నుండి పైకి లేపాడు. అయ్యో బావా, మేము ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చాము అని రవళిక అన్నది. అతను కోపంగా మర్దలి వైపు చూడగానే ఆమె తల దించేసుకుంది. మీ ఇద్దరికి కూడా ఏమన్నా కావాలంటే నాతో రండి అని చెప్పాడు. ఇంతకీ నువ్వెవరు? అని ప్రకాష్ వైపు చూశాడు. అతను అతను హా, కీర్తి వాళ్ళ అన్నయ్య అని రవళిక చెప్పింది. అన్నయ్యనా? కీర్తి, నీకు అన్నయ్య కూడా ఉన్నాడా? నాకు తెలిసి మీ అమ్మా నాన్నకి నువ్వు ఒక్కదానివే కూతురు అని విన్నాను. ఆ, ఇతనెలా వచ్చాడు? ఎప్పుడు పుట్టాడు మీ అమ్మ నాన్నకి అని అడిగాడు. అయ్యో బావా, అలా అంటావేంటి? అన్నయ్య అంటే సొంత అన్నయ్య కాదు, కజిన్ అని రవళిక చెప్పింది. ఓహో, అలా చెప్పు, క్లారిటీ ముఖ్యం అని అర్జున్ అన్నాడు. రాధిక నోరెళ్ళు పెట్టింది. అదేంటి, అతను కీర్తి వాళ్ళ సొంత అన్నయ్య అని నాతో చెప్పావు కదానే అని చిన్నగా రవళిక చెవి దగ్గర అడిగింది. అయ్యో అక్క, నీకేమి తెలీదు, నువ్వు సైలెంట్గా ఉండు అని రవళిక ఏదో కవర్ చేసేసింది. అర్జున్ భార్య చెయ్యి పట్టుకొని చాలా స్పీడ్గా నడుచుకుంటూ బయటికి తీసుకొని వెళ్ళాడు. అయ్యో బావా, షాపింగ్ చేపిస్తాను అని అక్కని అలా తీసుకొని వెళ్తున్నావేంటి అని రవళిక, కీర్తి కూడా అర్జున్ వెనకాలే ఇంటికి వెళ్ళారు. ప్రకాష్ కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళాడు. అసలు ప్లాన్ అంతా ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని ఈ ముగ్గురు మాట్లాడుకుంటూ క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళారు. రాధిక, అర్జున్ ఇద్దరూ కలిసి రావడం చూసి శోభ, సావిత్రి నవ్వుకున్నారు. ఏంటే అప్పుడే వచ్చేసావు? ఫ్రెండ్ పెళ్ళి ఉంది, ఏదో పార్టీ ఇస్తుంది అని వెళ్ళావు కదా, 2 రోజుల వరకు రాను అని చెప్పావు కదా, నా కొడుకుని చూడగానే అప్పుడే మనసు మార్చుకున్నావా అని సావిత్రి అమ్మగారు నవ్వుతూ అన్నారు. అర్జున్ చాలా కోపంగా ఉన్నాడు. ఒరే, ఏమైందిరా, ఎందుకంత కోపంగా ఉన్నావు? మేము రాధికని వెళ్ళమని చెప్పాము, నీతో వచ్చాక చెప్పాలి అనుకున్నాము. అది వెళ్ళినందుకు నువ్వు ఇంత కోపంగా ఉన్నావా? పాపం ఎక్కడికి వెళ్ళదు కదారా, అందుకే పంపించాము. అంత మాత్రానికే ఇంత కోపాన్ని చూపిస్తావా? పాపం రా, వెళ్ళనివ్వు, నువ్వు కూడా వెళ్ళు అని సావిత్రమ్మ అన్నది. అమ్మా, మీకేమీ తెలీదు, కొద్దిసేపు సైలెంట్గా ఉంటారా అని అర్జున్ అరిచాడు.
అప్పటికి పరశురామ్ గారి డ్యూటీ టైం కూడా అయిపోవడంతో అతను కూడా ఇంటికి వచ్చాడు. "ఏమైందిరా అంత గట్టిగా అరుస్తున్నావు?" అని అతను ఇంట్లోకి వస్తూనే అడిగాడు. "నాన్న, కొద్దిసేపు మీరు ఇలా కూర్చోండి" అని చెప్పి లోపలికి వెళ్ళి అతనే వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి వాళ్ళ నాన్నకి ఇచ్చాడు. ఆ తర్వాత రాధికకి కూడా ఇచ్చాడు. రాధిక బాటిల్ మొత్తం తాగేసింది. గటా గటా తాగేసి అర్జున్ వైపు చూసింది. "నువ్వు కూర్చో" అని చెప్పాడు. వీళ్ళ వెనకాలే ఫాలో అవుతూ రవళిక, కీర్తి, ప్రకాష్ కూడా ఇంటికి వచ్చారు. "వచ్చారా? మీ గురించే ఎదురు చూస్తున్నాను" అని చెప్పాడు. "బావా, అసలు ఏం జరిగింది? ఎందుకంత కోపంగా ఉన్నావు?" అని రవళిక ఏమీ తెలియనట్టు అడిగింది. అతనికి వస్తున్న కోపానికి రవళిక దగ్గరికి వెళ్ళి చెంప మీద లాగిపెట్టి ఒక్క దెబ్బ వేశాడు. అంతే. ఆ అమ్మాయి గిరగిరా తిరిగి సోఫాలో అలాగే కూలపడిపోయింది. ఆమెకు దవడ పళ్ళన్నీ అదిరిపోయాయి. అసలు పళ్ళు ఉన్నాయా? ఊడిపోయాయా? అన్న డౌట్ కూడా వచ్చింది. "బావ, ఏంటి నన్ను కొట్టావు?" అని కళ్ళ నీళ్ళతో అడిగింది. కీర్తికైతే గుండెల్లో దడ పుట్టేసుకుంది. వామ్మో! నన్ను కూడా ఇలాగే కొడతాడా అని. ప్రకాష్ వెనకాల వెళ్ళి దాక్కుంది. "ఎందుకు కొట్టానా? అసలు నువ్వు మనిషివేనా? ఎందుకు మీ అక్క జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు?" అని ప్రశ్నించాడు. అసలు రాధికకి ఏమీ అర్థం కాలేదు. ఆమె నోరెళ్ళబెట్టి అలా చూస్తూ ఉండిపోయింది. "ఒరేయ్ అర్జున్, ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకు దాన్ని కొట్టావు? ఆడపిల్ల మీద చేయి చేసుకోవచ్చా?" అని సావిత్రమ్మ అడిగింది. "అమ్మా, నీకేమీ తెలీదు. నువ్వు కాస్త ఊరుకో. మీరిద్దరూ ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు? అత్తయ్య, ఈ ఇద్దరు నీ కూతుళ్ళే కదా! అసలు నీ కూతురు ఏం చేస్తుందో ఒక్కసారైనా కనిపెట్టావా? రాధికని ఈ ఇంట్లో నుండి పంపించేసేయాలి అని చూస్తుంది. నా నుండి శాశ్వతంగా దూరం చేయాలని చూస్తుంది" అని ఆ అర్జున్ చెప్పగానే అందరూ షాకయ్యారు. ఇది ఒక్కతే కాదు, ఈ కీర్తి కూడా రవళికతో కలిసి ఈ నాటకంలో పాలు పంచుకుంది అని చెప్పగానే కీర్తికి కూడా గుండె జారిపోయింది. "అసలు ఇందులో నా తప్పేమీ లేదు అర్జున్ గారు. రవళిక చెప్పినట్టు నేను చేశాను. అది నా బెస్ట్ ఫ్రెండ్ కదా! దానికి హెల్ప్ చేస్తున్నాను" అని కీర్తి అనగానే, "నోర్ముయ్! రవళిక ఎంత చెప్తే అంత చేస్తావా? అసలు ఈ ఇంట్లో నీకేం పని? ఇది ఎవరో తెలుసా? అత్తయ్య, ఈ రవళిక, కీర్తి కలిసి ఏం చేశారో మీకు తెలుసా? నేను చెప్తాను వినండి. రాధిక, నీకు ఎన్నిసార్లు చెప్పాలే? ఎవరైనా ఏదైనా చెప్తే గుడ్డిగా నమ్మొద్దు అని. అసలు నిన్ను చిన్న పిల్లలని చేసి వీళ్ళందరూ ఆడుకుంటున్నారే, కాస్త తెలివితో ఆలోచించి చూడవే. చదువుకున్నావు కదా! ఆ మాత్రం తెలివితేటలు లేవా నీ దగ్గర?" అని ఆ అర్జున్ రాధిక పైన కూడా కాస్త కోప్పడ్డాడు. రాధిక అప్పటికే కళ్ళ నీళ్ళతో ఏడుస్తూ కూర్చుంది. ఆమె ఏడుపుని చూడగానే అర్జున్ కాస్త శాంతపరుడయ్యి, "ఏడవకు. అసలు నీకు మనుషులను నమ్మడమే తెలుసు. వాళ్ళ బుద్ధి ఎలాంటిదో నీకు తెలీదు కదా! నువ్వేం చేస్తావులే" అని భార్య కన్నీళ్లను తుడిచాడు. అర్జున్ రవళిక దగ్గరికి వెళ్ళి, "చెప్పు, అసలు ఇదంతా ఎందుకు చేశావు? ఏం కావాలి?" అని అడిగాడు. ఆమె కళ్ళ నీళ్ళు తుడుచుకొని కన్నింగా నవ్వుతూ, "నువ్వు కావాలి. ఇంకా నీకు అర్థం కావడం లేదా? నా ప్రేమ ఏంటో? నువ్వంటే నాకు పిచ్చి. చిన్నప్పటి నుండి నీ మీద నేను పిచ్చి ప్రేమని పెంచేసుకున్నాను. కానీ నువ్వు ఒక్కసారి కూడా నా వైపు చూడలేదు. నా ప్రేమని అర్థం చేసుకోలేదు. ఎప్పుడు రాధిక రాధిక అను దాని చుట్టే తిరిగావు. దానికే నీ ప్రేమనంతా పంచావు. దాన్నే పెళ్లి చేసుకున్నావు. మరి నేనైపో ఏమైపోవాలి బావా? నిన్ను నా గుండెల్లో పెట్టుకున్నాను. నీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను. ఈ ఇంటికి నేను కోడలిగా రావాలనుకున్నాను. నీతో పక్క పంచుకోవాలనుకున్నాను. నీ పిల్లలకి తల్లి కావాలనుకున్నాను. మరి నా ఆశలు, నా కలలు అన్నీ చంపుకోవాలా? దీనికోసం? అసలు ఇది నాకంటే ముందు పుట్టి తప్పు చేసింది. దీన్ని చిన్నప్పుడే చంపేయాలనుకున్నాను. ఎన్నోసార్లు చాలా ప్రయత్నాలే చేశాను. కానీ చిన్న చిన్న దెబ్బలతో సరిపెట్టుకుంది. ఎందుకంటే ఎప్పుడు దీనికి నీడలా నువ్వే ఉన్నావు కాబట్టి. ఒకసారి గుర్తుందా? ఆడుకుంటూ ఆడుకుంటూ వర్షం పడుతుంది. అప్పుడు పైన అంతా పాకురు పట్టి ఉంది. నేను మేడ మీదకించి దీన్ని కిందకి తోసేయాలని చూశాను. కానీ అప్పుడు కూడా నువ్వు పక్కనే ఉన్నావు. దాన్ని కింద పడనివ్వకుండా నువ్వే గట్టిగా పట్టుకున్నావు. నీ మోచేయికి చాలా దెబ్బ తగిలింది. ఆ దెబ్బని కూడా పట్టించుకోలేదు నువ్వు. ఆ తర్వాత ఇది సంతోషంగానే నవ్వుకుంటూ ఆడుకుంది. కానీ నీ దెబ్బను పట్టించుకుంది నేను బావ. నీ కోసం ప్రతి క్షణం ఆలోచించింది నేను. మరి అలాంటి
నేను నిన్ను ఎలా వదులుకోగలను? నీ పక్కన దీన్ని చూసినప్పుడల్లా నాకు ఒళ్ళంతా మండిపోయేది తెలుసా? అసలు పెళ్ళికి ముందే దీన్ని తప్పించాలని చాలా ప్రయత్నం చేశాను. కానీ ఇది మొండి ఘటం. అసలు నా మాట వినలేదు. పెళ్లి నుండి పారిపోయేదాకా ప్రయత్నం చేసింది కానీ, తిరిగి వచ్చి మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకొని నీతో కాపురం చేస్తుంది. సరే, 1, 2 రోజులు నీతో సంతోషపడి వెళ్ళిపోతుందిలే అనుకున్నాను. కానీ ఇది నేను వదిలి వెళ్ళలేక నిన్నే పట్టుకొని కూర్చుంది బావా. అందుకే ఇదంతా ప్లాన్ చేశాను. ఆ వీడియోస్‌ని నేనే సృష్టించాను. ఆ ఫోన్ కాల్ కూడా నేనే నా ఫ్రెండ్స్‌కి ఫోన్ చేయించాను. అసలు షాపింగ్ మాల్‌లో దెబ్బలు తిన్నవాడు కూడా నేను డబ్బులిస్తే అక్క చేతిలో దెబ్బలు తిన్నాడు అని రవళిక చెప్పగానే అతను క్లాప్స్ కొడుతూ, అక్క అని ఇంకా ఎందుకే పిలుస్తున్నావు? నీ మనసులో ఇంత కక్షను పెంచుకున్నావా? చిన్నప్పటి నుండి అదంటే నాకు పిచ్చి ప్రేమ. దానికి కూడా నేను ప్రేమ ఉంది అని తెలుసు కదానే! మరి మా ఇద్దరిని విడదీసి నువ్వు మధ్యలోకి రావాలని ఎలా అనుకున్నావు? అసలు నిన్ను నేను ఒక చెల్లెల్లాగా చూశానే. ఎప్పుడూ నిన్ను వేరే ఉద్దేశంతో చూడలేదు. అలాంటి నిన్ను నేనెలా పెళ్లి చేసుకుంటాననుకున్నావు? ఒకవేళ రాధికని నువ్వు నా జీవితంలో నుండి తప్పించినా, నిన్ను మాత్రం నేను పెళ్లి చేసుకునేవాడిని కాదు. నిన్నే కాదు, ఏ ఆడదాన్ని కూడా తాకేవాడినే కాదు అని అర్జున్ రవళికకి చెప్పాడు. బావా అలా అనకు. ఇప్పటికి మించిపోయిందేమీ లేదు. రాధిక కూడా నీకు భార్యలాగే ఉంటుంది. నన్ను పెళ్లి చేసుకో. నేను నువ్వు లేకుండా ఉండలేను బావా. ఇద్దరం నీతో కాపురం చేస్తాము. ఒకరోజు దానితో ఉండు, ఒకరోజు నాతో ఉండు, లేదా 4 రోజులు దానితో ఉండు. నీకు దాని మీద చచ్చేంత ప్రేమ ఉంది కదా! అలాంటి ప్రేమనే నేను కూడా నీ మీద పెంచుకున్నాను బావా. నాతో 2 రోజులు గడిపినా చాలు అని రవళిక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంది. ఆమె పిచ్చి ప్రేమని చూసి అర్జున్‌కి నవ్వాలో, మందలించాలో అర్థం కాలేదు. రవళిక, ఇప్పుడు నువ్వు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. నీది ప్రేమ కాదు, వ్యామోహం. నన్ను దక్కించుకోవాలనుకున్న పిచ్చి కోరిక. అంతేకానీ ఇది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకోదు. ఇలా ఎవరిని గాయపరచదు. తనలో తానే బాధపడుతూ బయటి వాళ్ళకు ప్రేమను పంచుతుంది. అది నిజమైన ప్రేమ. నువ్వు నా మీద ప్రేమను కాదు, కక్షను పెంచుకున్నావు. నన్ను మీ అక్క పక్కన చూడలేకపోతున్నావు అని అర్జున్ చెప్పాడు. ఏంటి? ఇంకా అక్కనా? దీన్ని నేను అక్క అని ఇన్ని రోజులు పిలిచినందుకే దీనికి ఈ ఇంట్లో గౌరవం ఉంది. అసలు ఇది నేను ఒకే తల్లి కడుపులో పుట్టలేదు కదా! మరి అక్క ఎలా అవుతుంది బావ? అసలైన మరదల్ని నేను. నీకు నాకు మధ్య ఉంది బావ మరదల సంబంధం. ఇది ఏ యువతికో పుట్టిన కూతురు. దీన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారు. దీన్ని పంపించేసేయి బావా అని రవళిక అన్నది. శోభ చాలా కోపంగా రవళికని కింద పడేసి మరీ కొట్టింది. ఎందుకే అలా మాట్లాడుతున్నావు? నిన్ను కని నేను చాలా పెద్ద తప్పే చేశానే. అవునే, రాధికని నేను కనలేదు. నవమాసాలు పెంచి పెద్ద చేయలేదు. కానీ కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ చాలా గొప్పదే. మీ నాన్న గణేష్ గారు చాలా ఉత్తముడు. ఆయనకి అతని మొదటి భార్యకి పుట్టిన కూతురు రాధిక. అసలు నువ్వు మీ తమ్ముడు గణేష్ గారికి పుట్టనే లేదే అని శోభ అన్నది. ఆ వెంటనే సావిత్రి గారు శోభ దగ్గరికి వచ్చి, "వదినా ఏంటి మాటలు?" అని ఆమెనేమో మాట్లాడనివ్వకుండా ఆపేసింది. "ఏంటి వదినా ఇంకా నాకు మీరు అడ్డు చెప్తున్నారు? ఇది ఎంత పెద్ద మాటలు మాట్లాడుతుందో వింటున్నారు కదా! దీనికి నిజం తెలియాలి. అసలు నువ్వెంత నీ బతికెంతే రాధిక. నేను ఈ ఇంట్లో నుంచి లేచిపోయి మీ నాన్నని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నేను చేసిన తప్పు అదేనే. మీ నాన్న ఒక అనామకుడు. అయినా సరే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తప్పకుండా ఇక అతనితోనే జీవితమని నోరు మూసుకొని ఒక గుడిసెలో కాపురం పెట్టుకున్నాను. మీ నాన్న కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. నువ్వు మీ తమ్ముడు పుట్టిన తర్వాత ఏ పనికి వెళ్ళకుండా తాగుడికి అలవాటు పడ్డాడు. తాగి తాగి చచ్చిపోయాడే. ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాను నేను. మా అన్నయ్య పరశురాం, గణేష్ గారు మంచి స్నేహితులు. అసలైతే నన్ను గణేష్ గారికి పెళ్లి చేయాలి అని మా అన్నయ్య అనుకున్నాడు. కానీ నేనే పెళ్లి నుండి పారిపోయి మీ నాన్నని పెళ్లి చేసుకొని కష్టాలను అనుభవించాను. నాకు 2 పిల్లలు పుట్టారు. గణేష్ గారికి కూడా మరో అమ్మాయితో పెళ్లి జరిగిపోయింది. రాధిక పుట్టింది. అయినా సరే మా అన్నయ్యకి, గణేష్ గారికి స్నేహం పోలేదు.
రాధిక పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ పురిటిలోనే చనిపోయింది. అప్పటికే మీరు కూడా నాకు పుట్టేశారు. అందుకే నీకు రాధికకి పెద్ద తేడా లేదు. ఖాళీ నెలలు మాత్రమే మీ మధ్య తేడా అని శోభ చెప్పింది. ఆ మాటలు విని రాధిక షాక్ అయింది. అమ్మా, నువ్వు మా అమ్మవు కాదా అని ఏడుస్తూ అడిగింది. ఎవరన్నారే నీకు నేను అమ్మను కాదని? చంపేస్తాను. నేను నీకు తల్లినే, నువ్వు నా కూతురివే అని శోభ రాధికని గుండెలకి హత్తుకుంది. మీ నాన్న చాలా మంచివాడు అమ్మా. మీ నాన్నకి మీ అమ్మకి నువ్వు పుట్టిన తర్వాత మీ అమ్మ చనిపోయింది. నాకు కూడా వీళ్ళిద్దరూ పుట్టారు. మా ఆయన చనిపోయాడు. మా అన్నయ్య నన్ను ఇంటికి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. మా అన్నయ్య చాలా మంచివాడు అని పరశురాముని పట్టుకొని ఏడ్చేసింది. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. గణేష్ గారు కూడా ఒంటరి అయిపోయాడు. అతనికి మీ అమ్మ తరపు నుండి ఆస్తి బాగా వచ్చిందమ్మా. మీ అమ్మ మీ అమ్మమ్మ తాతయ్యకి ఒక్కతే కూతురు. వాళ్ళ తరపున ఆస్తి మొత్తం నీ పేరు మీదనే రాసేశారు. అందుకేనమ్మా ఇప్పుడు మనము ఆస్తి పరులమయ్యాము. ఇప్పుడు మేము అనుభవిస్తున్న ఆస్తి మొత్తం నీదేనమ్మా. అంటే మీ అమ్మమ్మ వాళ్ళది అని శోభ చెప్పింది. అవునత్తయ్య, రాధిక వల్ల ఆ అమ్మమ్మ వాళ్ళకి అవునత్తయ్య, ఇప్పటివరకు మీరు చెప్పిందంతా నిజమే. కానీ మీ అందరికీ తెలియని మరో నిజం ఉంది. అదేమిటో తెలుసా? రాధిక వాళ్ళ తాతగారికి 2 పెళ్ళిళ్ళు జరిగాయి. మొదటి సంతానానికి పుట్టిన కూతురు రాధిక. మరో ఆవిడకు పుట్టిన కొడుకుకి పుట్టిన కొడుకే ఈ ప్రకాష్. ఇద్దరు వరుసకి బావమరదళ్ళే అవుతారు. ప్రకాష్ రాధికతో సంబంధం పెట్టుకోవడానికి, వరసలు కలుపుకోవడానికి రాలేదు. తన పేరు మీద ఉన్న ఆస్తినంతా అతను తీసుకోవడానికని వచ్చాడు. లెక్క ప్రకారం అయితే వారసుడికే కదా ఆస్తి చెందాల్సింది. కానీ అతను ఆస్తి కోసమని వచ్చి రాధికపై కన్నేశాడు. రవళికని పరిచయం చేసుకున్నాడు కీర్తి సహాయంతో. కీర్తి, ప్రకాష్ ఇద్దరు వరసైన వాళ్ళే, కజిన్స్. అయితే అతను రవళికతో మాట్లాడి రాధికని లైన్లో పెట్టాలనుకున్నాడు. కానీ అప్పటికే మా ఇద్దరికి పెళ్లి కుదరడంతో అతని ఆశలన్నీ నిరాశ చెందాయి. కానీ రవళిక ప్రకాష్కి మళ్ళీ ఆశలు రేపెత్తింది. కీర్తి కూడా నాపై మనసు పడింది. అందుకే కీర్తి రవళికకి హెల్ప్ చేసింది అని అర్జున్ చెప్పగానే రవళిక కీర్తి వైపు కోపంగా చూసింది. నా భావని నువ్వు దక్కించుకోవాలని చూసావా అన్నట్టుగా. కీర్తి తలదించుకుంది. ఏంటి కీర్తి, మౌనంగా ఉన్నావు? ముందు రాధికని తప్పించాలి అనుకున్నారు. ఆ తర్వాత రవళికని తప్పిస్తే తనకి లైన్ క్లియర్ అవుతుంది అని కీర్తి ప్లాన్ వేసుకుంది అని అర్జున్ మొత్తం చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఏంటి బాబు, నువ్వు రాధికకి బంధువా? అంటే రాధిక ఆస్తి కావాలని వచ్చావా? ఒక్క మాట అడిగితే ఆస్తి మొత్తం నీకే ఇచ్చేస్తుంది కదా బాబు. ఎందుకు ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు అని పరశురామ్ గారు అన్నారు. రాధిక తల పట్టుకొని కూర్చుంది. నాకు ఎవ్వరు వద్దు, ఎలాంటి బంధువులు వద్దు, అసలు ఏ ఆస్తి వద్దు. బావా, నన్ను ఇక్కడి నుండి ఎక్కడికైనా దూరంగా తీసుకుని వెళ్ళు. నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను. ఎవరు నాకు అవసరం లేదు. అందరూ అందరూ నమ్మించి మోసం చేసేవాళ్ళే అని ఏడుస్తూ కూర్చుంది. రాఘవ కూడా ఏడుస్తూ, అక్క అలా మాట్లాడుకో, నేను నీ తమ్ముడిని, నాకు ఎవ్వరు వద్దక్క, నువ్వు అమ్మ ఉంటే చాలు. అసలు ఈ రవళిక ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదక్క. అక్క, మనము ఒకే తండ్రికి పుట్టకపోయినా కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నామక్క. ఎప్పటికీ నువ్వు మా పెద్దక్కవే అని రాఘవ రాధికని పట్టుకొని ఏడ్చేశాడు. శోభ కూడా రాధికని దగ్గరికి తీసుకుంది. రాధిక బంధాల్లో కట్టుబడిపోయి ఉంది. అందరినీ గుడ్డిగా నమ్మేస్తుంది. అలాంటి రాధిక తల్లిని, తమ్ముణ్ణి పట్టుకొని ఏడ్చేసింది. ఆమెకు మనసు వెంటనే కరిగిపోతుంది. రవళికని కూడా క్షమించింది. కానీ రవళిక క్షమాపణలను తీసుకునే మనిషి కాదు. ఆమె ఒక పిచ్చి భ్రమలో బ్రతుకుతుంది. రాఘవ రాధికని ఓదార్చాడు, దగ్గరికి తీసుకున్నాడు, ప్రేమగా నచ్చచెప్పాడు. నిజం తెలిసిన తర్వాత కొద్ది రోజులకి రాధిక సెట్ అయిపోయింది. నెమ్మదిగా నిజాన్ని యాక్సెప్ట్ చేసింది. వాళ్ళ అమ్మ ఫోటోని చూసి వెక్కి వెక్కి ఏడ్చింది. శోభ కూతురి బాధను చూసి తట్టుకోలేకపోయింది. తల్లిగా దగ్గరికి తీసుకుంది.
పరశురాం గారు, సావిత్రమ్మ గారు రాధికని కోడలిగా కాదు కూతురిలా చూసుకుంటున్నారు. ఇక రాఘవ అయితే ముందు కంటే ఎక్కువగా అక్క, అక్క అంటూ రాధిక చుట్టే తిరుగుతూ ఉన్నాడు. రాధిక కూడా ఎవరి మీద కోపాన్ని చూపించడం లేదు. ప్రేమగా అందరితో కలిసిపోయింది. ఇప్పుడు అర్జున్‌తో చాలా ఫ్రీగా ఉంటుంది. చిన్న సమస్య వచ్చినా సరే అర్జున్‌కి చెప్పేస్తుంది. అతను కూడా రాధికని చాలా సెన్సిటివ్‌గా చూస్తూ ఆమెపై అపారమైన ప్రేమను కురిపిస్తూ ఉన్నాడు. రాధిక, అర్జున్ చాలా సంతోషంగా ఉన్నారు. అయితే రాధిక ఒకరోజు అర్జున్‌తో కలిసి ప్రకాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య, నానమ్మని చూసి అమ్మమ్మ, తాతయ్య అని ప్రేమగా పలకరించింది. వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు. కానీ మనవడిని చాలా బాగా చదివించారు. ఆ అర్జున్ ప్రకాష్‌కి జాబ్ ఆఫర్ ఇచ్చాడు. కానీ రాధిక చిరునవ్వు నవ్వుతూ, "వద్దు బావ. ఇప్పుడు ప్రకాష్ నీ దగ్గర జాబ్ చేయడం అంత మంచిది కాదు. ప్రకాష్ గారు, నేను ఈ ఆస్తికి అర్హురాలిని కాదు. అయినా నాకెందుకండి? నా భర్త బాగానే సంపాదిస్తున్నాడు. ఇప్పటికే మా ఇంట్లో కోట్లు మూలుగుతున్నాయి. చాలామంది పేద పిల్లలని చదివిస్తున్నాము. ఎన్నో మంచి పనులు చేస్తాడు నా బావ. ఇక ఈ ఆస్తిని తీసుకొని నేనేం చేస్తాను? మీకు ఈ ఆస్తి ఉపయోగపడుతుందేమో తీసుకోండి అమ్మమ్మ గారు అని ఆస్తి పత్రాలన్నీ ఆ తాతయ్యకి, ఆ అమ్మమ్మకి ఇచ్చేసింది. వాళ్ళు కాదనలేకపోయారు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అలా ఉంది మరి. ప్రకాష్ వాళ్ళిద్దరికీ చేతులెత్తి దండం పెట్టాడు. బాధపడకండి అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ప్రకాష్ రాధిక ఇచ్చిన ఆస్తిని తీసుకొని లైఫ్‌లో సెటిల్ అయిపోయాడు. ఇక కీర్తి తన మనసు మార్చుకొని ప్రేమంటే ఏమిటో తెలుసుకొని లోకం కట్టుబాట్లు ఎలా ఉంటున్నాయో దానికి తగ్గట్టుగా నడవడిక నడవడికని మార్చుకొని ప్రకాష్‌తోనే జీవితం పంచుకుంది. ప్రకాష్, కీర్తి ఇప్పుడు హ్యాపీగా కాపురం చేసుకుంటూ ఉన్నారు. ఇక రవళిక విషయానికి వస్తే రవళిక మానసికంగా చాలా కృంగిపోయింది. ఆమెని హాస్పిటల్‌లో జాయిన్ చేసి రవళికకి కొద్ది కాలం నుండి సైకియాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు అర్జున్. ఇప్పుడు ఆమె పరిస్థితి కాస్త మెరుగుపడింది. చాలా చ రోజుల తర్వాత కోలుకున్న రవళికని ఇంటికి తీసుకొని వచ్చారు. రవళిక డల్‌గా ఉంటుంది. ఎవరితో సరిగ్గా మాట్లాడడం లేదు. రాధిక చెల్లెలి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంది. అయినా సరే రవళిక అసలు రాధికతో మాట్లాడడం లేదు. రాధికతోనే కాదు ఎవరితోనూ కలిసిపోవడం లేదు. అది గమనించిన అర్జున్ ఒక ఫ్రెండ్‌కి ఫోన్ చేసి తన మరదల పరిస్థితి గురించి చెప్పాడు. అతను అర్థం చేసుకొని నేను నీ మరదల్ని పెళ్లి చేసుకుంటాను అని ముందుకు వచ్చాడు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించి వెంటనే ఫారెన్‌కి పంపించాడు అర్జున్. అతని డబ్బు ఖర్చు పెట్టి ఫారెన్‌లో అతని ఫ్రెండ్‌కి ఒక వ్యాపారం కూడా పెట్టించాడు. రవళిక భర్త ప్రేమను చూసి కరిగిపోయింది. అతని ప్రేమలో ఎప్పుడు పడిపోయిందో ఆమెకే తెలీదు. ఇప్పుడు సంపూర్ణ ఇల్లాలిగా భర్తకి సేవలు చేస్తూ అతని ప్రేమలో మునిగిపోయింది. ఇక అర్జున్, రాధిక ఇక్కడ అత్తామామ ప్రేమని, అమ్మ బావమరుదుల ప్రేమని పంచుకుంటూ భార్యతో చాలా సంతోషంగా ఉన్నాడు అర్జున్. రాధిక కొన్ని సంవత్సరాల తర్వాత ఒక బాబుకి, పాపకి జన్మనిచ్చింది. అర్జున్, రాధికల జీవితం పరిపూర్ణమయ్యింది. ఇక రాఘవ కూడా చదువు పూర్తి చేసుకొని సొంతంగా ఒక చిన్న బిజినెస్‌ని స్టార్ట్ చేశాడు. బావ అండ చూసుకొని. అతని ఆఫీస్‌లో వర్క్ చేస్తున్న అమ్మాయిని మొదటి చూపులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రాఘవ, అర్జున్ ఇద్దరూ కలిసి ఇప్పుడు పెద్ద పెద్ద డీల్స్‌ని ఒంటి చేతితోనే సాల్వ్ చేసేస్తున్నారు. రాఘవ ఇంకా బావ దగ్గరే ఉండడం మంచిది కాదు అని తల్లిని తీసుకొని సెపరేట్ అయిపోయాడు. అతను కూడా ఒక విల్లా కొనుక్కొని చాలా ప్రశాంతమైన లైఫ్‌ని భార్యతో, తల్లితో ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నాడు. సండే సండే అక్క దగ్గరికి రాఘవ రావడం, మరో సండే రోజు ఆ అక్క రాఘవ దగ్గరికి వెళ్ళడం. ఇలా 2 కుటుంబాలు కలిసి చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నారు. మధ్య మధ్యలో రవళికకి వీడియో కాల్స్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇక ప్రకాష్ కూడా అప్పుడప్పుడు తన భార్య కీర్తిని తీసుకుని వీళ్ళ ఇంటికి చుట్టపు మర్యాదగా వచ్చి వెళ్తున్నాడు. ఇలా అందరి సంతోషాల మధ్య ఈ కథ పూర్తయింది. ఈ స్టోరీని కంప్లీట్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాను. సారీ అండి. మొన్న మా సైడ్ వర్షం పడిందండి.
ఆ వర్షం పడే రోజే నేను పొలానికి వెళ్ళాను. అందుకేనేమో వర్షం పడినట్టుంది. ఆ వర్షంలో తడిసినందుకు జలుబు చేసింది. నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. వర్షంలో తడిచిన వెంటనే జలుబొచ్చేస్తుంది. అస్సలు హ్మ్. నాకు అసలేం చెప్పాలో అర్థం కావడం లేదు. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఈ స్టోరీలో కూడా అప్పుడప్పుడు నేను ఆయాసపడుతూ, రొప్పుతూ స్టోరీని చెప్పాను. కాస్త అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. అలాగే కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీని కొంచెం కట్ చేసి ఏదో అలా అలా కంప్లీట్ చేసేసాను. మొత్తానికైతే నేను ఎలా స్టోరీని కంప్లీట్ చేయాలనుకున్నానో అలాగే చేశాను. థ్యాంక్ యూ.